ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, అనేక ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. అవన్నీ పొందుకున్నావు, కానీ నీ జీవితంలో మార్పు కనబడుతుందా? ఆత్మఫలం కనబడుతుందా? ప్రేమ, సంతోష, సమాధానాలు కనబడుతున్నవా? దీర్ఘశాంతం, దయాలత్వం, సాత్వికము కనబడుతుందా? మంచితనము, ఆశానిగ్రహము కలిగి ఉన్నావా? ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని మన సమాధానాన్ని పాడు చేసేది ఏ విషయం, మన సంతోషాన్ని పాడు చేసేది ఎవరు, మనకి హృదయం కఠినమైపోవడానికి కారణం ఏంటి, మన విశ్వాసానికి ఆటంకం ఏంటని మనల్ని మనం పరిశీలించుకొని గుంటనక్కల్ని పట్టుకొని ప్రతి సిన్స్ అంటారు, చిన్న చిన్న పాపాల్లాగా లేని పాపాలని, కోపం, అసూయ, ద్వేషం, క్షమించలేని మనసు, వీటి నుండి మనం విడుదల పొందాలి. దాని కొరకే రోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభు వాక్యంలో నీ ముఖాన్ని చూసుకోగలుగుతావు, నీ హృదయాన్ని చూసుకోగలుగుతావు. నిన్ను పాడు చేస్తున్న ఆ పాపమేదో, ఆ గుంటనకను పట్టుకొచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటే ప్రభు మనకి విడుదలిస్తాడు.